హలో అందరూ, వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి వింటేజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నాకైతే చాలా స్పెషల్ అండి. సంవత్సరానికి పెళ్లి రోజులైనా పుట్టినరోజులైనా పండగలైనా ఒకసారే వస్తాయి కదండి. ఈరోజు స్పెషల్ అని చెప్పాను కదా, అది ఏంటంటే మా వారి పుట్టినరోజు. మా వారికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలండి. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ అనేది ఒక ఎమోషన్ కదా. అలాగే పెళ్ళయ్యేదాకా ప్రతి అమ్మాయికి తన పేరెంట్సే ప్రపంచం కదా. ఇంకా పెళ్ళయ్యాక తన జీవితం, తన ప్రపంచం అంతా తన భర్త, పిల్లలుగా మారుతారు. సరే, అదంతా మీ అందరికీ ఎలాగో తెలుసులేండి. ఇప్పుడు ఎప్పుడూ బర్త్డే చేస్తూ ఉంటాను, కానీ ఈసారి కొంచెం స్పెషల్గా చేయాలనిపించింది. అందుకే ఇలా. అందులోనూ ఈసారి బర్త్డే టైంకి మా అత్తగారి ఇంట్లో ఉండడం కూడా మాకు ఇలా కలిసి వచ్చింది. మా కోసం ఎంతో కష్టపడతారు. మాకేం కావాలో అడగగానే కొనిస్తారు. అవును, మీ అందరికీ చిన్న నోటు. మా హస్బెండ్ ఏం జాబ్ చేస్తారనే కదా మీ డౌటు. ఆయన అయితే కార్ లోన్స్, హౌసింగ్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ ఏవైనా కావాలంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. మీకు కావాలంటే జెన్యూనే అండి. మా వారైతే ఐసిఐసిఐ బ్యాంక్లోను ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా పనిచేస్తారు. మీకు ఎవరికైనా లోన్స్ కావాలంటే ప్లీజ్ ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. అప్పుడప్పుడు మీరు కూడా ఇలా సెలబ్రేట్ చేయండి. మనకి కావాల్సిన వారి కోసం మాత్రం టైం స్పెండ్ చేయలేమా? ఎప్పుడూ ఉండే పనులు ఉంటాయి కదండి. ఇక్కడ మా బాబుకైతే నేను మ్యాంగో కట్ చేస్తున్నాను. ఇప్పటికే సాయంత్రం అయిపోయింది. పిల్లలు ఆకలితో ఉంటారు కదా. నేను ఇవాళ వాడిని సరిగ్గా పట్టించుకోలేదు. మధ్యాహ్నం అన్నం తినరా అంటే వాడేమో ఎగురుకుంటూ ఆడుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడేమో వచ్చి మమ్మీ ఆకలి అవుతుంది, మమ్మీ ఆకలి అవుతుంది అని అంటున్నాడు. ఇంకా ఏం చేస్తాం, పిల్లలు ఆకలితో ఉంటే మనం చూస్తూ ఉంటామా? ఇంకా కట్ చేసి ఇస్తే వాడు చూడండి ఇంకా హ్యాపీగా ఎలా తింటున్నాడో. చెప్పాను కదా. ఇంకా తర్వాత చికెన్ మంచిగా ఫ్రెష్గా కడిగేసుకొని ఇంకా నేనైతే వండడానికి స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక కడాయి తీసుకున్నాను. ఇంకా దాంట్లో మంచిగా ఆయిల్ పోసుకొని, ఇంకా ఫస్ట్ అయితే తెచ్చింది పెద్ద బాయిలర్. ఇదైతే మంచిగా ఉడికించుకోవాలి కదా. ఫస్ట్ ఉడికించుకుంటేనే బాగుంటుంది. అందుకోసం నేను మంచిగా ఫ్రెష్గా కడిగి ఇంకా మంచిగా ఆయిల్ వేసుకొని దాంట్లో అయితే వేపేసుకుంటున్నాను. ఇవి బాగా ఫస్ట్ వేపుకుంటేనే కర్రీ బాగుంటుంది, లేకపోతే ఇంకా ముక్క అలాగే ఉంటుంది అన్నమాట. అందుకోసమే ఫస్ట్ ఇలాగైతే ఇలా చేసుకోవాలండి. ఇంకా మా వారైతే లోపలైతే మొత్తం చికాకు చేస్తావు నువ్వు అని చెప్పి మొత్తానికి నైట్ బయట తీసుకెళ్ళి పడేశారు. కానీ ఇక్కడే ప్రశాంతంగా ఉందిలేండి. మంచిగా లైటింగ్ వస్తుంది, నా వీడియో కూడా మంచిగా క్లారిటీగా వస్తుంది. ఇంకా బయట ఇంకా మంచిగా కూర్చొని బయట వంట చేసుకుంటున్నాను. చూడండి మీరు కూడా. ఇంకా ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత నేను అందులోనే బిర్యానీ దినుసులు కూడా వేసాను. ఎప్పుడూ ఒకేలా చేయాలా, కొత్తగా ఇంకా ట్రై చేయకూడదా? అందుకు నేనైతే ఆనియన్స్లోనే సాల్ట్, పసుపు అవైతే వేసేస్తాను. అప్పుడే అవి మంచిగా మగ్గుతాయి అనేది నా ఫీలింగ్. ఇంక నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నానని మా అక్క అంటే మా తోటికోడలండి. ఇంక నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నానని మా అక్క కూడా నాకు హెల్ప్ చేయడానికి అయితే వచ్చేసింది.
తోటికోడళ్ళందరూ ఎప్పుడు ఒకేలా ఉండాలండి. మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ మేము కూడా అందరిలానే కొట్లాడుకుంటాం. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం ఎంత కలిసిపోతామంటే మా సొంత అక్కలాగే నన్ను ట్రీట్ చేసిద్దండి మా అక్క అయితే. మీరు ఎలా ఉంటారో మరి నాకైతే తెలీదు. నేనైతే ఇంకా కర్రీలోకి మసాలా అయితే ఎలా ప్రిపేర్ చేశానంటే ఫస్ట్ టొమాటోని ఇంకా ఆనియన్స్ని ఇంకా పచ్చిమిర్చిని అన్నిటినీ కలుపుకొని ఎక్కువ తీసుకున్నానండి. అన్నిటిని ఎక్కువగా తీసుకొని అన్నిటినీ మిక్సీ పట్టేశాను. అది మంచి పేస్ట్ అయ్యింది. ఇదైతే గ్రేవీగా బాగా ఉపయోగపడుతుంది. గ్రేవీ లవర్స్కి ఎవరైనా సరే ఇలా ట్రై చేసేయండి. ఆనియన్స్ ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదండి. మేమైతే ఇక ఇలా చేసాము. ఇంకా తర్వాత మనం ఫస్ట్గా ఫ్రై చేసుకునే ఆనియన్స్ ఉన్నాయి కదా, దాంట్లోని ఇక ఈ పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఈ పేస్ట్ వేసేసుకొని ఇక మంచిగా ఉడకనివ్వాలి. ఎలా అంటే అందులోంచి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలి. అలా ట్రై చేయండి మీరు కూడా. ఇక నేనైతే ఒక్కదాన్ని కష్టపడుతున్నానని ఇక మా అక్క అయితే నా కోసం హెల్ప్ చేయడానికి వచ్చేసింది. అక్కడి నుంచి మా అక్కే చేసింది కర్రీ అంతా. ఇక ఆవిడకి నేను ఏమేమి కావాలంటే ఇక అవి అందించుకుంటూ వచ్చాను. ఇక తర్వాత ఆయిల్లోంచి బయటికి వచ్చిన తర్వాత ఇక దాంట్లోనే ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కూడా మంచిగా మగ్గించుకోవాలి. ఇంకా మగ్గించుకున్న తర్వాత అప్పుడు చికెన్ వేసేసుకోవాలి. అదే సౌండ్ లేదు ఏంది అనుకుంటున్నాం. వచ్చారయ్యా దోళళ్ళు. వామ్ము ఏంటి అశ్విత్ అది? ఏంటది? ఎవరు కనిపించారు? ఇంకా మా అక్క అయితే ఈ మగ్గిని అనుకుంటా అన్నీ ఇక్కడే ఇక మా అక్క చికెన్ అయితే అందులోకి వేసేస్తుంది. నేనైతే ఇక గ్రేవీలోకి ఆనియన్స్ కొంచెం తక్కువైనాయని నాకు అనిపించింది. ఇంకా నేనైతే వెళ్ళి ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకొని వాటిని మళ్ళీ పేస్ట్ తీసుకొచ్చి ఇంకా కర్రీలో వేసాను. గ్రేవీ అయితే ఎక్కువ రావడానికి ఆనియన్స్ పేస్ట్ అనేది ఎక్కువ ఉండాలి, అప్పుడే కర్రీ బాగుంటుంది. మా బుడ్డగాడికి ఎన్నిసార్లు చెప్పినా ఐస్ క్రీమ్స్ తినొద్దురా అని చెప్పినా వినడు. ఎవరు కొనిచ్చారో కానీ ఐస్ క్రీమ్ కొనుక్కొని వచ్చేసాడు. వాడికైతే చికెన్ అన్నా బిర్యానీ అన్నా మస్తు ఇష్టం. ఇక చికెన్ కర్రీ వండుతున్నారు అని తెలిసి వాడికి వచ్చి అక్కడే కూర్చున్నాడు, ఎలా చేస్తున్నారా అని.
మా అబ్బాయి చూడండి, రీసెంట్గా మా బాబుని కూడా ఇప్పుడే స్కూల్లో జాయిన్ చేస్తాము. చూడండి, మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. ప్లీజ్ అండి, మా బాబు కోసమైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. మా అక్క అయితే మసాలాలు వేసేస్తుంది. ఇంకా వేసేసిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసి ఇంకా దించేయడమే. ఇంకా మా పాప అయితే నా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ ఆడొచ్చింది. ఇంకా ఆకలి అవుతుంది అనుకుంటా. మళ్ళీ మా పాపకి ఇంకా మా ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయి కదా, ఈవినింగ్ స్నాక్స్గా మ్యాంగో ప్యూరీనే పట్టాలని ఇంకా మ్యాంగో ప్యూరీ చేశాను. మా పాప చూడండి ఎలాగ ఆడుకుంటుందో. ఈరోజు వాళ్ళ డాడీ బర్త్డే కదా, అందుకనే మా పాప అయితే కొత్త డ్రెస్ వేసింది. ఇంకా వదిన కోసం మా ఆడబిడ్డ అయితే ఇలాగా సాయంత్రం ఇలా రెడీ చేసి తీసుకొచ్చింది, వేరుశనగలు అంట. ఇంకా మా బాబు అయితే కేకులు అయితే ఫుల్గా ఇష్టం. మా వాడైతే కేక్ తినేస్తున్నాడు. తర్వాత ఇంకా రైస్ కూడా వండేసామండి చికెన్లోకి. మరి బిర్యానీ రైస్ కూడా ఉండాలి కదా, ఇంకా నేనైతే బిర్యానీ ఇంకా రైస్ కూడా ప్రిపేర్ చేశాను. ఇక సాయంత్రం అయిపోయింది. ఇంకా నేనైతే ఇక పిల్లల్ని కూడా పిలవాలనుకున్నాను. ఈరోజైతే మా ఇంటి చుట్టూ ఉన్న పిల్లల్ని కూడా, చిన్న చిన్న పిల్లలకు కూడా, వాళ్ళకు కూడా నేను రైస్ అయితే పెట్టాలనుకున్నాను. ఇంకా మా వారైతే వచ్చేసారు. ఇంకా ఆయనతోనైతే ఇంకా కేక్ కట్ చేపించేసాము. ఏదో చిన్నగా అలా చేద్దామని, మీ అందరి బ్లెస్సింగ్స్ మా వారికి అయితే ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. మా ఆయన 1000 ఏళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలని, ఆయన సంతోషంలో మేము కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మా బాబు కేక్ తినేరందులోనే ఉన్నాడు. వాడికి కూడా కేక్ అంటే ఫుల్గా ఇష్టం అన్నమాట. మా బావగారు కూడా వచ్చేసారు ఇంకా వాళ్ళ తమ్ముడి గారికి కేక్ తినిపించడానికి. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి కేకింగ్ సరిపోతుందని విడిగా కేక్ పీసులు కూడా తెప్పించాము. ఇంకా కూల్ డ్రింక్స్ కూడా తెప్పించాము. ఇక్కడ అతిథులు ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే చిన్నపిల్లలు మాత్రమే. వాళ్ళని సంతోషంగా ఉంచాలనేది నా కోరిక. ఎప్పుడు కూడా మా ఇంట్లో ఏ చిన్న సెలబ్రేషన్స్ ఉన్నా మేమైతే పిల్లల్ని కంపల్సరీగా పిలుస్తాము. పిల్లలంటే దేవుళ్ళే కదండి, వాళ్ళ ఆశీస్సులే ముఖ్యం మనకి. ఇంకా మా వారైతే పిల్లలకి కేక్ ఇంకా కూల్ డ్రింక్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఒక క్యాండిడేట్ మాత్రం మిస్ అయ్యారు. అది ఎవరో మెసేజ్ చేయండి.
అది ఎవరో కాదండి, మా చిన్న పాప చిట్టి పిల్ల నిద్రపోయింది. ఆ టైంకి డాడీ కేక్ కట్ చేసే టైంకి నిద్రపోయింది. నాకైతే కేక్ అంటే ఫుల్ ఇష్టం. ఇక్కడ మీరు కూడా తినమని మీకు కూడా ఇస్తున్నాను. కేక్ అంటే పండగే అన్నమాట నాకైతే. ఇక సాయంత్రం అయిపోయింది. ఇక మాతో పాటు మేమేం తింటున్నామో అదే పిల్లలకు కూడా పెట్టాలనుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.